అనిల్ రావుపూడి గారితో మీకు మంచి ర్యాప్ ఉంది కదా, అవును. ఆయన సినిమాలు ఎందుకు కనబడరు మీరు? నేను ఇబ్బంది పెట్టనండి ఫస్ట్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాలో కూడా నన్ను పిలిచాడు. మున్నార్కి వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ పరిస్థితి అంతా చూశాను నేను. చూసిన తర్వాత అతను చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు, క్లారిటీగా చేస్తున్నాడు. అరే నువ్వు ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ వ్యాన్ డ్రైవర్ నువ్వు, రాత్రికి ఈ క్యారెక్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం, నాకు అవేగ్గా ఉంది ఈ క్యారెక్టర్ గురించి, ఒకసారి కూర్చొని 1 అవర్ డిస్కస్ చేస్తే నీ క్యారెక్టర్ క్లారిటీ వచ్చేస్తుంది, రేపు నుంచి క్యారెక్టర్ చేసేద్దాం అన్నారు. డన్ అన్నాం. రాత్రి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత రైటర్స్ వాళ్ళ టీం అంతా కూర్చున్నారు, నేను కూర్చున్నా, అన్నీ మాట్లాడుతున్నాం. ఎందుకో అనిల్కి అది సింక్ అవట్లే. పిలిచాడు ఈ క్యారెక్టర్ చేద్దామని సింక్ అవట్లే. మళ్ళీ అన్నాడు, ఫస్ట్ నువ్వు వ్యాన్ ఎక్కే, ఫస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం, ఎక్కడ మధ్యలో వచ్చి చేసుకుంటాం, ఎందుకు అంత టెన్షన్ పడుతావు, ఇది లాస్ట్ సినిమా కాదు, ఇది సినిమా ఇది నా క్యారెక్టర్ కన్నా సినిమా ముఖ్యం, నీ సక్సెస్ ముఖ్యం, కాబట్టి అర్థం చేసుకో, ఏం పర్లేదు, నెక్స్ట్ సినిమా చేయొచ్చు మనం అని సినిమా గురించి ఆలోచించి అతన్ని ఇబ్బంది పెట్టడం అలా కాకుండా నా బాడీకి నేను వదిలేరు ఇంకో సినిమా చేద్దామని చెప్పి అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ నేను సినిమా గురించి ఆలోచించాను. క్యారెక్టర్ నేను 100% వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు, ఫస్ట్ వ్యాన్ ఎక్కి కూర్చో డ్రైవింగ్ సీట్లో, మాట్లాడుకుంటూ పోతే నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతావు, మన ఇద్దరు అట్లా మాట్లాడుకుంటున్నావు, వద్దులే ఇబ్బంది పడుతున్నావు అని చెప్పి వచ్చాను నేను. అట్లా చేసేయాలనుకుంటే అన్నీ చేసేయచ్చండి, వెళ్ళి అడిగితే పర్పస్ ఏముంటుంది చెప్పండి. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా చేస్తాం. ఇదివరకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూశారు అనిల్ రావుపూడిని, ఒక ఫ్రెండ్గా చూశారు, ఇప్పుడు 300 కోట్ల సినిమా డైరెక్టర్గా చూస్తున్నారు. ఎలా ఉంది అతని జర్నీ చూస్తే? మనం ఇమాజిన్ చేయలేమంతే. అతని జీవితం ఒక అద్భుతం. 100% నేను చూసిన అనిల్ రావుపూడికి ఇప్పుడున్న అనిల్ రావుపూడికి. బట్ క్యారెక్టరే అండి మెయిన్, మనిషి మెయింటైన్ చేయాల్సిన క్యారెక్టర్. అంత గొప్ప క్యారెక్టర్ అండి. ఇప్పుడు కనబడ్డా ఇది అది మాట్లాడడం, అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉండడం, అలా మాట్లాడడం, కథల గురించి మాట్లాడడం, ఉన్నంతసేపు అసలు కింద పడి దొల్లుతుంటారు, అలా నవ్వుకుంటాం ఇద్దరు. సో 100% $1 మిలియన్ బేబీ అంతే అనిల్. మీతో మంచి ఫ్రెండ్లీగా ఉండి కెరీర్ స్టార్టింగ్లో, తర్వాత హిట్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపించిన ఉన్నారు. హిట్ వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అలాంటి వాళ్ళు ఎవరు ఏం దొరకలేదండి నాకు. యాటిట్యూడ్ అంటే నాతో పనిచేసిన వాళ్ళంతా కూడా అలాంటివి ఏం దొరకలేదు. బట్ నేను కూడా ఆ పరిస్థితుల్లోకి వెళ్ళా. ఇటు సైడ్ నేను కూడా కమెడియన్గా బిజీగా ఉన్నా, హీరోగా చేసిన నా దారి నాకుంది, దొరికితే క్యారెక్టర్ దొరికితే చేశాం. కానీ అట్లా అనిపిస్తే మనం అంత రాసుకొని పూసుకొని తిరిగే రకం కాదు మనం. కాబట్టి అట్లా ఎవరు అనిపించలే. ఇండస్ట్రీలో ఎవరైనా చూసిన తర్వాత ఇలా ఉండాలిరా మనిషి అంటే అని అనిపించిన సందర్భాలు ఎవరైనా చూస్తే అలా అనిపించిందా? అనిల్ రావుపూడినే అంతే. ఈరోజు అంత గొప్ప సక్సెస్ కొట్టిన తర్వాత కూడా ఈగో ఉండదు, మంచి క్యారెక్టర్, చాలా ఫ్రెండ్లీనెస్తో ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమాకి నాకు ఏ హెల్ప్ కావాలంటే హెల్ప్ చేశాడు. అరే నాకు ఇది 100% ఈ సినిమా రాజ్ సార్ చూడాలి, రాజ్ సార్ రిలీజ్ చేయాలి, నాకు దయచేసి నువ్వు హెల్ప్ చేయన్న. సినిమా చూశాడు, డన్, నేను సిరీస్ సార్ చెప్తున్నాను, ఈ సినిమా ఎస్పీసీలో రిలీజ్ అవుతుంది, ఇది నాది ప్రామిస్. ఇప్పుడు అనిల్ దీని బ్యాక్గ్రౌండ్లో ఉండే రాజ్ సార్కి, సిరీస్ సార్కి అప్పచెప్పి సిరీస్ సార్కి సినిమా చూపించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇంతకన్నా హెల్ప్ ఏం కావాలండి ఒక ఫ్రెండ్గా చేసే దానికి.